సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 14 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉండనున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల క్యాలెండర్లో వెల్లడించింది. అయితే ఈ సెలవులన్నీ అన్ని రాష్ట్రాలకు వర్తించవని కస్టమర్లు గమనించాలి. సెప్టెంబర్ నెలలో పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల కారణంగా మొత్తం 9 రోజులను ఆర్బీఐ సెలవులుగా ప్రకటించింది. వీటికి అదనంగా 5 వారాంతపు సెలవులు, ఆదివారాలు 2, 4 శనివారాలు ఉన్నాయి. దీంతో మొత్తం సెలవుల సంఖ్య 14కు చేరింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు కేరళలో ఓనం పండుగకు ఇచ్చే సెలవులు ఇతర రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. కాబట్టి బ్యాంకులకు వెళ్లే ముందు మీ ప్రాంతంలోని సెలవుల జాబితాను ఒకసారి సరిచూసుకోవడం మంచిది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 5న శుక్రవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కర్మ పూజ, జార్ఖండ్లో ఇంద్రజాత్ర, సిక్కిం నవరాత్రి స్థాపన, ఆసోం, త్రిపుర వంటి పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇక వారాంతపు సెలవులు సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారాలు. సెప్టెంబర్ 13 రెండవ శనివారం, సెప్టెంబర్ 27 4వ శనివారం బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా 24 గంటలు అందుబాటులో ఉంటాయి. నగదు లావాదేవీలు లేదా బ్రాంచీకి తప్పనిసరిగా వెళ్లాల్సిన పనులు ఉంటే ఈ సెలవులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్లాన్ చేసుకోవడం ద్వారా అనవసరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చు.